2 చెరువులు ఉన్నాయి ప్రధానంగా. ఆ 2 చెరువులు కూడా 2014 నుండి ఇప్పటి వరకు 2026 వరకు కూడా ఎక్కడేసినా గొంగడి అక్కడే ఉన్నట్టు ఉన్న దుస్థితి. అయితే 2014లో మొదటిసారి బీజేపీ శాసనసభ్యులు, రెండో పర్యాయాలు బీఆర్ఎస్ శాసనసభ్యులు అయినప్పటికీ తట్టెడు మట్టి తీయాలని పరిస్థితి. 2 పర్యాయాలు ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ మొదటిసారి కాంగ్రెస్ లో గెలిచి అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ లో పోవాలని శ్రీమతి శ్రీ శాంతి రాజశేఖర్ గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి అయ్యా శాంతి రాజశేఖర్ గారు, మరి మీరు జాయిన్ అయి 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎందుకు ఈ చెరువులు ప్రక్షాళన జరగలేదో నాచారం ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రాముఖ్యంగా మా నాచారంలోని బాబానగర్ ఎర్రగుంట ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చెరువును కూడా మీరేమన్నారు, నేను ఎర్రగుంటలో ఇల్లు తీసుకొని ఉంటాను, ఎర్రగుంటలో ఉండి అట్టి చెరువును ప్రక్షాళన చేసి వాకింగ్ ట్రాక్ చేసి గొప్పగా చిత్రీకరిస్తానని మొదటిసారి ఎన్నికల్లో మీరు వచ్చినారు. రెండోసారి ఎన్నికలు అదే మాట చెప్పినారు. కానీ మీ కేసీఆర్ నాయకత్వంలో, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో నాచారం ఎంత దయనీయంగా మారిందంటే మీకు వీడియోలో కనబడుతున్నాయి. దోమలే గాని, పొల్యూషనే గాని, ప్రకృతి గాని వికృతంగా మార్చినటువంటి దుస్థితి పరిస్థితి మీది. 10 సంవత్సరాలు ఏ రోజు కూడా నాచారం వైపు చూడలేదు. కేవలం మీ వ్యక్తిగత లాభాలు, వ్యక్తిగత వ్యాపారాలు చేసుడు తప్ప ప్రజల పక్షాన ఏ రోజు చూసిన చరిత్ర లేదు. కానీ ఈ రోజు 2023 డిసెంబర్ తర్వాత ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యంగ్ అండ్ డైనమిక్ 6 నిమిషాలు కష్టపడుతూ మా యొక్క ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారు నిద్రపోకుండా నాచారం ప్రాంతం తన సొంతగా ఒక దత్తకు తీసుకున్నట్టుగా నాచారం ప్రాంతాన్ని దత్తకు తీసుకొని ఒక నాచారం పక్షపాతిగా 10 ఏళ్లు మనం అట్టడుగా ఉన్నాం. ఇది అభివృద్ధి చెందాలని కంకణం కట్టుకొని ఈ రోజు నాచారం అభివృద్ధి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి పరమేశ్వర్ రెడ్డి గారు ఈ రోజు 2 చెరువులు కూడా, ఒకటి కాదండి, 2 చెరువులు కూడా మీరు గమనించినట్టయితే ఇది పెద్ద చెరువు చూడండి, హెచ్ఎంటీ నగర్ లో ఉన్న చెరువుని హైడ్రా కప్పచెప్పి దాదాపు 30 కోట్లు పైచీలుగా దీనికి అమౌంట్ తీసుకొచ్చి దీని మొత్తం ఎట్లా అంటే మల్లాపూర్ ఏదైతే ఉప్పల్లో నల్ల చెరువు ఏ రకంగా మారిందో, ఉదాహరణకి కుకుట్పల్లిలో ఒక చెరువే తీసుకోండి, ఈడ పెద్దంబర్పేటలో బతుకమ్మ కూడా చెరువే తీసుకోండి, అంబర్పేటలో బతుకమ్మ చెరువే తీసుకోండి. ఈ రకంగా హైదరాబాద్ నగరంలో హైడ్రా చేసినటువంటి మా గొప్ప కార్యక్రమాలు అలాగే ఈ చెరువు కూడా రానున్నది. ఈ చెరువు కూడా ఆ రకంగా మారబోతున్నది. అంటే కేవలం దీని వెనకాల రాత్రింబాలు అహర్నిశలు కష్టపడింది పరమేశ్వర్ రెడ్డి గారని సందర్భంగా తెలియజేస్తున్నారు. కానీ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు నిన్న నేను చూసిన టీవీలో ఇక్కడికి వచ్చి ఫోటో పెట్టి పాలాభిషేకం, ఇది ఎట్లుందంటే మందిపల్లిలో మొగని పాలన చేసినట్ల. రాష్ట్రంలో ఏమో మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి, మంత్రులు మా మంత్రులు, పైసలు మావి. మీరు వచ్చి ఏదైనా ఆయన ఇది మందిపల్లిలో ఇంకో సామెత చెప్తా, మంది పిల్లలకు ముద్దు పెట్టుకున్నట్ల. ఎవరిది ప్రభుత్వము? మరి 10 సంవత్సరాలు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేసినారు? 10 సంవత్సరాలు ఎందుకు నాచారాన్ని వివక్షకు గురి చేసినారు? ఈ రోజు మేము మా రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నాచారం పర్యటన భాగంగా ఆ రోజు అధ్యక్ష ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం తిరిగినప్పుడు ఈ 2 చెరువులు గుర్తించుకొని ఆయన స్వతహాగా పరమేశ్వర్ రెడ్డి గారు రాత్రి ఆయన దమ్ చేసిన ముఖ్యమంత్రి గారు అన్న ఎట్టి పరిస్థితి నాచారం అభివృద్ధి చెందాలి. దానికి గుణంగాను ఈ రోజు ఈ నాచారం అభివృద్ధి, రోడ్లే గాని, చెరువులే గాని, లైట్లే గాని, ఈ రోజు ఏదైనా తీసుకొని నాచారం అభివృద్ధి కొన్ని కోట్ల రూపాయల నిధులు మందముల పరమేశ్వర్ రెడ్డి గారు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆచారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయండి. ఏడబట్టల బ్యానర్లు కట్టుకుంటున్నారు, ఈ నటన మానండి. మీరు ప్రజలకు ముందు సమాధానం చెప్పండి. 10 సంవత్సరాలు కార్పొరేటర్ గా ఉండి మరి ప్రజలకు ఎందుకు చెయ్యలేదు? మీ అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు నాచారంకి ఎందుకు వివక్ష చూపించినారు? దీనికి ప్రజలకు సమాధానం చెప్పండి. ఈ రోజు మీరు టర్మ్ అయిపోయింది, అయినా ఇంకా పాలాభిషేకాలు చేస్తున్నారు, వింతగా చూస్తున్నారు ప్రజలు. ఈయనకు అధికారం ఉన్నప్పుడు ఏం చేత కాలేదు, కానీ అధికారం పోయినాక పాలాభిషేకాలు, కుబ్బరికాయలు కొట్టుడు జనాలు నవ్వుకుంటున్నారు. దయచేసి ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఇలాంటి నాయకులను ప్రజలు గమనించండి. ఈ రోజు అలాంటి 10 ఏళ్లు మమ్మల్ని నాచారం ప్రజల్ని వివక్ష చూపినందుకు
ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, పరమేశ్వర రెడ్డి గారి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ నేతృత్వంలో ఇంత గొప్ప మహా కార్యక్రమం జరిగినటువంటి ఈ స్థానంలో నిన్న పాలాభిషేకం జరుగుతాయి. అది ఈ నాచారానికి మళ్ళీ ఎక్కడ దరిద్రం పట్టుకుంటాం, మళ్ళీ 10 సంవత్సరాల దరిద్రం మా మీదనే పడుతుందని ఇక్కడంతా వచ్చి గోమాతలతో శుద్ధి చేయడం జరిగింది. ఇది నాచారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో, ఇక్కడ నుండి పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాం. ఖచ్చితంగా నాచారం అభివృద్ధి కంకణంగా చేపట్టినట్టు మా నాయకులకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసు. ఆఖరిగా పరమేశ్వర రెడ్డి గారికి నాచారం ప్రజల నుండి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.